తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు ఈరోజు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. వీలైనంత తొందరగానే అంటే దాదాపు ఒక 1 మంత్ పీరియడ్లోనే స్థానిక సంస్థలు అయినటువంటి ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, సర్పంచ్ మొత్తం ఎన్నికల ప్రక్రియను ముగించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. చూడవచ్చు, ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్థానిక ఎన్నికలకు నేడు షెడ్యూల్. ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత సర్పంచ్ ఎన్నికలను నిర్వహించడానికి కూడా మొత్తం ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఏంటంటే కొంత సర్పంచ్ ఎన్నికలు ముందు నిర్వహిస్తే గ్రూప్ తగాదాలు అయితే ఇదైతుంది అదైతాయి, వీటన్నిటిని పక్కన పెట్టి ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తున్నది. చూడొచ్చు, అమల్లోకి రానున్న ఎలక్షన్ కోడ్ మొత్తం 5763 ఎంపీటీసీ, 5566 జెడ్పీటీసీ, 12760 సర్పంచ్ స్థానాలంట. అదేవిధంగా రిజర్వేషన్లపై ఎన్నికల సంఘానికి గెజెట్ అందించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు, ఓటర్ జాబితాలు, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు రెడీ. ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి మొత్తం ఏర్పాట్లను గత 4-5 నెలలుగా తెర వెనుకల మొత్తం అధికారులు అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఏ క్షణమైన ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ వస్తే నిర్వహించడానికి సిద్ధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. చూసుకోవచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అంత సిద్ధమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ ప్రకటించనుంది. దీంతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రానుంది. ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లు, జెడ్పీ చైర్పర్సన్ల పదవులకు సంబంధించిన రిజర్వేషన్ గెజెట్ను ప్రభుత్వం ఆదివారం రాత్రి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందించింది. ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరిగింది. వీటిని ఎస్ఈసి పూర్తి స్థాయిలో పరిశీలించి ఎన్నికల ప్రణాళికలు రూపొందించింది. అయితే రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ కొనసాగుతుండటం రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా కోర్టు నోటీసులు పంపడం న్యాయపరమైన చిక్కులపై ఎన్నికల సంఘం ముందే చర్చించినట్టు తెలుస్తుంది. అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ కూడా తీసుకున్నట్టు సమాచారం. కోర్టు విచారణకు అక్టోబర్ 8కి వాయిదా వేయడంతో ఆ తర్వాతే ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేలా ఎస్ఈసి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. దశల వారీగా ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 2 దశల్లో నిర్వహించనున్నారు. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు కూడా 2 దశల్లో, అవసరమైన జిల్లాలో 3 దశల్లో నిర్వహించనున్నారు. కోర్టు నుంచి ఎలాంటి ఆటంకాలు లేకపోతే నవంబర్ 10-15వ తేదీలోపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలను పూర్తి చేయనున్నారంట. కోర్టు నుంచి ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుంటే నవంబర్ 15 లోపు ఈ ఎన్నికల ప్రక్రియను మొత్తం ముగించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమైనట్లు తెలుస్తున్నది. ఏది ఏమైనా ఇన్ని రోజులు ఎన్నికలు నిర్వహిస్తలేరని చెప్పినటువంటి పెద్ద మనుషులు మళ్ళీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటే మళ్ళీ ఎందుకు కోర్టుకు వెళ్ళింటుండ్రు? ఇట్లుంటుంది ఇల్లది. ప్రతిపక్షాలు ఇట్లా ఎవరిని అనామకుని అడ్డం పెట్టుకొని ఇట్లా డ్రామాలు వేస్తుంటారు. దయచేసి వీటన్నిటిని విత్డ్రా చేసుకోండి. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు మొత్తం గ్రామ పంచాయతీలకు ఆగిపోయినాయి. ఈ రకంగా నిధులు ఆగిపోవడం వల్ల అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. దయచేసి ఎవరినివో ఎలిగానివి దారి పడితే దానయ్య గారు చెప్పినట్లు పోయి ఈ రకంగా కోట్లలో పోయి అడ్డుకునే ప్రయత్నం చేయకండి దయచేసి. ఒకసారి మనం చూసుకున్నట్లయితే 2019లో 12750 జీపీలు ఉన్నాయన్నట్టు, అంటే కొంత పెరిగినట్లున్నాయి, ఇంకొక 10 జీపీలు పెరిగినాయి. 2009లో 12750 జీపీలకు 1,13,136 వార్డులకు 539 జెడ్పీటీసీ, 538 ఎంపీపీ, 5,843 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు 32 జెడ్పీలకు ఎన్నికలు జరగా
ఇప్పుడు వాటికి 31కి తగ్గిందంట. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కొన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, నగర సంస్థల్లో విలీనం కావడంతో స్థానికల ఎన్నికల ప్రక్రియ నుంచి ఆ జిల్లా అవుట్ అయిందంట. ఈ మల్కాజ్గిరి, మేడ్చల్ జిహెచ్ఎంసి హైదరాబాదు ఈ పరిధిలోకి రావడంతో అక్కడ ఉన్నటువంటి జిల్లా పరిషత్ అదేవిధంగా అది క్యాన్సిల్ అయినట్లు తెలుస్తున్నది. ఇట్లా చూసుకున్నట్లయితే మహిళా ఓటర్ల కీలకమంట. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నట్లయితే మహిళలకు కూడా 50% రిజర్వేషన్ అందిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వము. ఈ ఎన్నికల్లో మాత్రం ఎవడు అవునన్నా కాదన్నా మహిళలు మాత్రం ప్రధానమైనటువంటి భూమిక పోషించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంపీపీ కావచ్చు, జిల్లా పరిషత్లు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, అన్నిట్లలో మహిళలకు 50% రిజర్వేషన్ వెళ్ళిపోవడంతో ఇంకా చట్టసభల్లో కూడా మహిళల ప్రాధాన్యత కూడా పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉన్నది. ఏది ఏమైనా సజావుగా ఎటువంటి ఆటంకాలు జరగకపోతే ఈరోజే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఒక నెల 15 రోజులలో ఈ ప్రక్రియ మొత్తం కూడా ముగిసే అవకాశాలు కూడా మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. కావున ఖచ్చితంగా ఈ ఎన్నికలను కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా చాలా పకడ్బందీగా ముందుకెళ్ళి పెద్ద స్థాయిలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి స్థానిక సంస్థల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులనే సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా గెలిపించుకున్నట్లయితే అభివృద్ధికి ఎటువంటి ఆటంకం ఉన్నది కానీ ఉండదు. మరి ఇంకా మిగతా వాళ్ళు గెలిచి కూడా వాళ్ళు పీకేది ఉండదు, నాటేది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ సంఖ్యలో గెలిపించుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నా. చూస్తూనే ఉండండి SN TV.